ZB9 న్యూస్ కి స్వాగతం. గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను క్షేత్ర స్థాయిలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ IPS పరిశీలించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గోదావరి కనిలో చైతన్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను క్షేత్ర స్థాయిలో అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి, పరీక్ష అనంతరం ఎగ్జామ్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్ కు తరలించి గురించి పోలీసు అధికారులకు సిబ్బందికి తగు సూచనలు సలహాలను చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉన్నందున 500 మీటర్ల లోపు ఎవరు కూడా గుమిగూడవద్దని సూచించారు. కార్యక్రమంలో గోదావరికని ACP రమేష్, గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న ఉన్నాడు ఇప్పటిదాకా క్లోజ్డ్. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈ అన్ని రకాలుగా బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. మా రామగుండం కమిషనరేట్లో మొత్తం 41 సెంటర్స్ ఉన్నాయి. ఆ 41 సెంటర్స్ సంబంధించి ప్రతి సెంటర్ దగ్గర కూడా మినిమం ఒక ఇన్స్పెక్టర్, దానికి తగిన సిబ్బంది, తర్వాత లేడీ ఆఫీసర్స్, అట్లీస్ట్ హోంగార్డ్ లేడీ ఆఫీసర్ అని ఉండేటట్టు మేము అన్ని ఏర్పాట్లు చేసాము. అలాగే వాళ్ళని లేడీ క్యాండిడేట్స్ని మొత్తం ఫ్రిస్కింగ్ చేయడానికి ఈవెన్ లేడీ కర్టన్స్ కూడా ఏర్పాటు చేశాము. తర్వాత మనకు కలెక్టరేట్ నుంచి కూడా రెవెన్యూ సిబ్బంది కూడా మనకు అందరికీ అందుబాటులో ఉన్నారు. వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బయోమెట్రిక్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. అందరూ డివైజెస్ కూడా చేరుకున్నాయి. ఇప్పుడు అన్ని సెంటర్స్కి స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఎస్కార్ట్తో పాటు అన్ని ఎగ్జామినేషన్ పేపర్స్ చేరుకున్నాయి. ఇప్పుడు ఎంట్రీ జరుగుతూ ఉంది. నేను పబ్లిక్కి కోరుతున్నది ఏంటంటే ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకురావడం కానీ, ఏదో మర్చిపోయి కూడా తీసుకురావడం కానీ చేయకూడదు. వాచెస్ కానీ, ఇయర్ స్టడ్స్ కానీ, తర్వాత ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ లోపలికి అనుమతించబడవు. అవన్నీ తీసుకురావడం కూడా మనం చేస్తున్నారు. సో అవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు ఎగ్జామ్ రాయడానికి ఏమైతే అవసరం ఉందో అవి మాత్రం తీసుకొచ్చి ఎగ్జామ్ రాయాలని, సరైన టైంలో లోపలికి వెళ్ళేసి ఎగ్జామినేషన్ హాల్లో చేరుకోవాలని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. థ్యాంక్ యూ.